నేడు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. విజయవాడ కోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది. లిక్కర్ కేసులో కేసిరెడ్డి, చాణక్య రిమాండ్ లో ఉన్నారు. రేపు చాణక్య బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ చేపట్టనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్న కేసిరెడ్డికి ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు విజయవాడ కోర్టులో జరగనుంది. లిక్కర్ కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు చాణక్య ఇద్దరు కూడా రిమాండ్ లో ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ ఈ రోజు టేబుల్ మీదకి రాబోతోంది. అయితే బెయిల్ కి సంబంధించినంత వరకు మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి ఇద్దరికి సంబంధించి అటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా చాణక్యకి కూడా బెయిల్ ఇవ్వద్దు అంటూ ఈ ఏదైతే కోర్టుకి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కస్టడీకి సంబంధించిన విచారణ ఏదైతే దాదాపుగా వారం రోజుల పాటు ఈ కస్టడీలోకి తీసుకున్నారు. మొదట 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. తర్వాత ఒక 3 రోజులు కస్టడీలో మొత్తంగా ఈ విచారణ అనేది కొనసాగుతోంది. దీంతో పాటుగా ఏదైతే మరికొంతమందిని వీళ్ళు చెప్పినటువంటి ఆధారాలు బేస్ చేసుకుని మరికొంతమందిని కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ జరిగింది. కాబట్టి వీరు బయటకు వెళ్ళినట్లయితే గనక కొంత కేసుకు సంబంధించినటువంటి విచారణకు ఆటంకం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిట్ కి సంబంధించినటువంటి అంతవరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతోంది. కాబట్టి విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఈ రోజు ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే చాణక్యకు అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకి సంబంధించి. అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం అనేది ఉంది. అయితే కేవలం రాజకీయ కక్షతోనే ఇవన్నీ కూడా చేపడుతున్నారు అంటూ కూడా కేసిరెడ్డి తరపునటువంటి న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ అలాగే వాదనలు ఈ రోజు మరొకసారి జరిగిన తర్వాత బెయిల్ కి సంబంధించినటువంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.